హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు అయితే వేసి కలుపుకున్నాను ముక్కలకి. ఇలా వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 అయితే నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ చికెన్ పచ్చడిలోకి నిమ్మకాయ రసం ఉంటేనే చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్క మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా బాగా మెరూన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే పక్కకు తీసుకోవాలి. సూపర్గా ఉంటుంది చికెన్ పచ్చడి. మనం బయట తెచ్చుకొని తినే కన్నా ఇలా ఇంట్లో చేసుకొని తింటే హెల్తీకి హెల్తీ ఉంటుంది, టేస్టీకి టేస్టీ అనమాట. డీప్ ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా మగ్గించాలి. బాగా కలుపుకోవాలి. సూపర్గా ఉంటుందన్నమాట. వేడివేడి రైస్లోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, సూపర్గా ఉంటుంది. నేను తగినంత కారం అయితే వేస్తున్నాను. 1 టీ స్పూన్ అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను 1 టీ స్పూన్. సూపర్గా ఉంటుంది. ఇలా ఇంట్లో తయారు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీస్కైనా వేడివేడి రైస్కైనా ఇంకా చెప్పనవసరం లేదు. ఇప్పుడైతే 1 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కారం కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ పీసెస్ పోపులు అయితే వేసేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బాగా కారం ముక్కకు పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే 1 కప్పు నిమ్మరసం అయితే వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా ఇంట్లో తినడానికైనా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.